ఫస్ట్ హాయ్ వెల్కమ్ టు వనజారెడ్డి వ్లాగ్స్. ఈరోజు యాక్చువల్గా మేము మా దొడ్లోకి వెళ్తున్నాము. అది మా పిల్లకి ముద్దు పెడుతుంది. ఈరోజు మా అమ్మమ్మ దొడ్లో చాలా చెట్లు నాటింది. మీకు అవన్నీ చూపిస్తాను. తలంబరాల చెట్టు కూడా ఉందంట, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది నాకు. మీకు అది కూడా చూపిస్తారండి. దొడ్లో పెడదాం తర్వాత తాటికాయలు చూద్దాం. చాలా ఉన్నాయి తాటికాయల కింద. ఇదిగో తాటికాయ పట్టుకొని ఉన్నాయి. తాటికాయ పట్టుకో, మంచి తాటికాయ చిన్న వచ్చాయి. తాటికాయలు ఎన్ని పడ్డాయో. మేము వెళ్తుంటే మాకు తాటికాయ కూడా దొరికింది. ఇదిగో కూరలు చేసుకోవచ్చు. ఇదిగో పట్టుకుని కూడా బాగుంటుంది. ఇది మనం తీసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. నేను మీకు చూపిస్తా కూడా. బాగుంది. అవును, నిజంగా తిన్నా. అమ్మ చిన్నప్పుడు మీరు తిన్నారా? చీక్కొని తినేవాళ్ళం. ఎట్లా తినేవాళ్ళు? చీక్కొని తింటాం. దీంతో బూరెలు చేసుకుంటారు తెలుసా? బూరెలేమో కానీ మేము తింటాం. బాగా ఉంటాయి, బాగుంటాయి, బాగుంటది. బాగుంటుంది. చాలా కాయలు కానీ ఇది ఇంటికి తీసుకెళ్తాం ఇప్పుడు. సారీ దీని గుజ్జు ఉంటది కదా, దీని గుజ్జుని మంచిగా ఇట్లా అని ఎక్కువ గుజ్జు వస్తుంది కదా, దాంట్లో కొంచెం మైదా పిండి గోధుమ పిండి కలుపుకొని బూరెలు కూడా చేసుకుంటారు. చాలా బాగుంటాయి. అంటే ఎప్పుడు ట్రై చేయలేదు, ఈసారి ట్రై చేస్తాం. ట్రై చేస్తే వీడియో కూడా పెడతాను. సరే, మీరు ఎడబెట్టు. పోయినసారి నేను తేగల వీడియో చేశాను కదా, ఒకసారి నాది షార్ట్స్ లో చెక్ చేయండి. తేగల వీడియో ఇక్కడే చేసాం అనమాట. మా అక్క వాళ్ళందరూ, మా అమ్మమ్మ వీళ్ళందరూ ఇక్కడే తేగలు తీశారు. సేమ్ ఇదే ప్లేస్ లో తీశారు తాటి తేగలు. కోడి పిల్లలు కూడా ఉన్నాయి అక్కడ. కుక్క దాక్క రండి, దొడ్లోకి వెళ్దాం ఒకసారి. నేను చెప్పులు లేకుండా నడుస్తున్నా అని మా అమ్మమ్మ నాకు చెప్పులు కూడా ఇచ్చింది. అలా కోళ్ళ కాడి తీసుకున్నా. ఏడిదమ్మమ్మ? ఇగోండి ఈ రెండు చెట్లు ఉన్నాయి కదా. మా అమ్మమ్మ ఏం చెప్తుంది అంటే, అమ్మమ్మ ఈ చెట్టు గురించి చెప్పు. ఈ చెట్టు కాదమ్మ, నువ్వు చెప్తే మంచిగా ఉంటది, న్యాచురల్ గా ఉంటది. ఒకసారి చింతకాయలు చూపి. కదక్క, అవును అక్క, కొంచెం ముందుకు రాకిల్ అక్క. అమ్మమ్మ చెప్తుంది. ఇంకా దొడ్లో వచ్చి చదువుదాం. వీడియో తీసుకుంటా అంత లక్కది. అమ్మమ్మ ఈ చెట్లు ఎప్పుడు నాటారు? చాలా చిన్న పిల్ల తాంచింది ఈ చెట్టు. ఈ చెట్లు రెండు నేను చిన్నచూరు కోసుకునేవాళ్ళం చిన్నప్పుడు. ఎక్కి కొమ్మలకు పోయి ఎక్కేవాళ్ళం. ఇప్పుడు పెద్ద అయిపోయింది చెట్లు. బాగా కోసుకునేవాళ్ళం. పచ్చడు. మా అమ్మమ్మ చింత చిగురు పచ్చడి కూడా చాలా బాగా చేస్తుంది. మీకు ఆ రెసిపీ కూడా ఒకసారి చూపిస్తాను. ఇంకా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను, ఈ చెట్లకి ఎన్ని చింతకాయలు కాస్తాయి అంటే వేరే వాళ్ళు ఎవరైనా కోయడానికి వచ్చిన వాళ్ళు కోసి కేజీ లెక్క అమ్ముతారు అనమాట. మా అమ్మమ్మ వాళ్ళు కేజీ లెక్క అమ్ముతారు చింతకాయ పచ్చడి. చాలా మంది ఈ ఊర్లో చాలా మంది ఇక్కడే తీసుకొని చింతకాయ పచ్చడి కూడా పెట్టుకుంటారు. చాలా బాగుంటది చింతకాయ పచ్చడి కూడా. చేసిందా అమ్మమ్మ? లోపలికి వెళ్దాం. ఇప్పుడు నేను మీకు మా అమ్మమ్మ ఏమేం చెట్లు నాటిందో ఒకసారి మీకు చూపిస్తాను. అంత ఇష్టం అనమాట చెట్లు అంటే మా అమ్మమ్మకి. చెట్లు నాటడం అన్నా, చెట్లను పెంచడం అన్నా, చెట్లకి ఎప్పుడు వాటర్ పోస్తానే ఉంటది. ఇంకా వాన పడకపోతే మా అమ్మమ్మే కాగులు పట్టుకొని వాటర్ తీసుకొచ్చి వాటర్ పోస్తుంది. అసలుకి వానలు లేక ఏమి లేక అసలుకి అల్లాడిపోతున్నారు జనం. అసలుకి కూలోళ్ళు అయితే కూలి లేక అల్లాడిపోతున్నారు. అసలుకి ఎట్లా అల్లాడుతున్నారు. వాన లేదు, కాలువ. అవును, నిన్న మా నాన్న కూడా నాగార్జున సాగర్ కి వాటర్ వస్తాయి అని చెప్పాడు. కానీ నేనేం చెప్తాడు మళ్ళీ, నాగార్జున సాగర్ లో వాటర్ ఏమి రావు. ఇంకా నాగార్జున సాగర్ కి వాటర్ వస్తే ఇక్కడ అందరికి వాటర్ వస్తాయి అన్నమాట. పంటలు
మీద చాలా మంది బ్రతుకుతా ఉంటారు కదా. సో ఇప్పుడు అక్కడే వాటర్ రాకపోతే చాలా కష్టం కదా. అది ఏంటిదక్క? అయ్యే దప్పాయిలమ్మా, కాకులు దప్పాయి. అవునా? బాగుంటది చింత చిగురు పచ్చడా నార్మల్ తినడానికా? రండి పోయినసారి అప్పుడు తీ బాకు అవసరమైనప్పుడు ఇదిగో చెట్లు. అమ్మమ్మ నువ్వే చెప్పమ్మమ్మ మొత్తం. చెప్పు మా అమ్మమ్మ నువ్వే చెట్టు అక్క. ఏంటి అంటే సీతమ్మ వారి జడ పురిగి కొంచెం గట్టిగా చెప్పు. ఈ సీతమ్మ వారి జడగంటల పూలు అంటారు. ఇవి సీతమ్మ వారి జడగంటల పూలు అంట. పూల చెట్లు ఇవి. ఏం ఆకుకూర అమ్మమ్మ కొంచెం ఇవి జడగంటల లాగే ఉంటాయి అమ్మమ్మ. వెనక కింద ఇట్లాగా జడగంటల లాగా ఉంటాయి. అందుకే నాకు తెలిసి జడగంటల అని పేరు వచ్చుండొచ్చు. కుత్తులాగా బాగుంటాయి. అవును. అయ్యో ఇవన్నీ మా అమ్మమ్మే నాటింది. అమ్మమ్మ వీటి పూలు ఎప్పుడు పూస్తాయి? ఇంకా పోతాయి, పూయటానికి వచ్చినాయి. ఈ పూలు సేమ్ ఇదే కలర్ లో ఉంటాయి. ఇక్కడ ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ ఏమంటారు? ఎర్రగా కొంచెం అట్లనే పోస్తాయి. చెట్లు అవేం చెట్లు అమ్మమ్మ? గోంగూర చెట్టు ఇది. బొబ్బాయి చెట్లు. అమ్మమ్మ ఇదేం చెట్టు? చుట్టూ ఇదేం చెట్టు అమ్మమ్మ? గోంగూర చెట్ట. గోంగూర చెట్టు కాకుండా ఇవి ఉంటాయి చూడు, పాలకూర కాకుండా మెంతి కూర, చుక్క కూర, బచ్చల కూర. నేను అన్ని మా అమ్మమ్మ గుర్తులేదు, నాటిన మా అమ్మమ్మకే గుర్తులేదు. నేను అన్ని ఆకుకూరల పేర్లు చెప్తుంటే అందులో బచ్చల కూర ఒకటి వచ్చింది. ఇంకా ఇదే పెద్ద ఆకులు బచ్చల కూర. ఇదేం పెద్ద ఆకు బచ్చల కూర అంట. ఈ చెట్టు ఈ తమలపాకులాగా ఉందమ్మమ్మ. ఇదేమో చిన్న ఆకు బచ్చల కూర. ఇవన్నీ బొప్పాస్కాయ చెట్లు. బొప్పాస్కాయ చెట్లు ఇవి. మీకు బొప్పాస్కాయ కూర చూపిస్తాను. మా అమ్మమ్మ బొప్పాస్కాయ చెట్లు చాలా నాటింది. ఎంత స్వీట్ ఉంటాయి అంటే, మన పచ్చి కొబ్బరి ఉంటది కదా, పచ్చి కొబ్బరి తింటుంటే ఎట్లాంటి ఫీలింగ్ వస్తుంది, తీయగా. ఈవెన్ పచ్చిగున్నా కూడా అంత టేస్టీగా ఉంటాయి అనమాట కాయలు తింటుంటే. ఎటువంటి పురుగు మందులు ఏం వేసి పెంచదు, అన్ని నాచురల్ గా పండుతాయి. బొబ్బాయి కాయలన్నీ అయిపోయినాయి. ఎక్కడ బొబ్బాయి చెట్లు అన్ని అయిపోయినాయి, కాయలన్నీ అయిపోయినాయి మాగి. అదిగో బొప్పాస్కాయలు. మొన్న సమ్మర్ సీజన్ వరకు ఫుల్ తిన్నాం బొప్పాస్కాయలు. కాక చెట్లు నీళ్ళు లేక ఎండిపోయినాయి. ఇది వేప చెట్టు. నేను ఇంకేదో అనుకున్నా. ఇదిగో ఇదేమో ఇదిగో ఇది పోగు చెట్టు, మందార చెట్టు. కొడవలు కూడా ఇక్కడే పెట్టుకుంది కలుపు వచ్చినప్పుడు తీయడానికి. ఇంకా ఇక్కడే ఉంటది. ఇది ఒక పువ్వు కూడా కింద పడ్డది. ఒక పువ్వు కూడా కింద పడ్డది. నేను పెట్టుకుంటా. చెట్లు నేను పెట్టుకుంటున్నా. చెట్టు. అయ్యా మరి అదేమో మునగ చెట్టు. ఇది మునక్కాయ చెట్టు. మునక్కాయ చెట్టుకి కింద రూట్స్ నుండి పైన ఆకుల వరకు అన్ని పోషకాలే ఉంటాయంట. రోజు 4 రోజులు పార్కు పోసి వెళ్ళిపోయి కారం కొట్టుకొని పొడుగు చేసుకుంటున్నాం. అవును, మామూలు పొడుగు కూడా. మునక్కాయ పొడు. మునక్కాయ పొడుగు కూడా చేసుకుంటున్నాము. ఇదిగో కాయ. మా అమ్మమ్మ మాకు పంపించింది కూడా మునక్కాయ పొడం. కాయ ఉండాలి. నిజంగా ఈ చెప్పులు వేసుకోవడం కానీ వేసుకోపోవడం బెటర్. అమ్మమ్మ ఇదేం కాయ? సపోటా కాయ. ఇది సపోటా కాయ. సారీ. ఎవరు అమ్మ చెప్పమ్మమ్మ. మొన్న కాయ చూసిందంట మా అమ్మమ్మ, సీతాఫలం. ఎవరో తీసిపోయారు. మగ్గుంటదా అమ్మమ్మ కాయ? చెట్టుకి మగ్గిందా? అప్పటికి మా అమ్మమ్మ పచ్చిగా ఉన్నప్పుడే కోసిద్ది. కాయలు కోసుకొని పోయినాడు. పచ్చిగా ఉన్నప్పుడే కోసిద్ది, కొంచెం పండనీయకుండా. అమ్మమ్మ ఇది ఏంటిది? ఇది కూడా అదే సీతాఫలం. అమ్మమ్మ ఇదేం చెట్టు? అది బొబ్బాయి చెట్టు. తెలియదు. ఇదేమో ఇదమ్మా నేరేడు చెట్టు. ఇది నేరేడు చెట్టు. అంటే చెప్పు అదేంటో. ఇది పున్నాయి పూల చెట్టు అంట. ఏంటో చెట్టు అది నాకు కూడా తెలీదు, మా అమ్మమ్మకు కూడా తెలీదు అంట. పాము కోసం పాములు ఉంటే కూడా భయం. అందుకే అక్క చూపి అక్క. అదిగో పాము కోసం. అక్క కొంచెం జూమ్ చేసి చూపి. అదిగో జూమ్ చేసి చూపి పాము కుసాన్ని. ఇదిగోండి పాము కుసం. పాము కోసం మీకు కనిపిస్తుందా? నిన్న అమావాస్య కదా, అందుకని పాము కోసం పాము విడిచిపెట్టుంటది అంట కాబట్టి. మా శ్యామలక్క చెప్తుంది. కనకాంబరం చెట్టు. మా అమ్మమ్మ కింద పడిపోయేది. అబ్బా వీడియో మిస్ అయింది.
నిజంగా అక్క చాలా ముచ్చగా ఎంత బాగుంది. అమ్మమ్మకి ఇష్టం అక్క ఇట్లా పెంచడం ఇవన్నీ. అవును ఇది బొప్పస్కాయలు పచ్చికాయలు ఇక్కడేనా పాము? అదే నేను చెప్దాం అనుకున్నా. ఒక్క నిమిషం చెప్తాను. మా అక్కయ్య మా మామయ్య కూడా ఇది చాలా బాగుంది, ఈ ప్లేస్ చాలా బాగుంది అని చెప్పేసి రోజు ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి వచ్చేవాళ్ళు. ఎందుకు రావట్లేదంటే ఇప్పుడు మొన్న ఒకసారి పాము వాళ్ళ మీదగా పోయింది, అప్పటి నుంచి ఇంకా రావట్లే భయపడి. ఇదేం చెట్టు అమ్మమ్మ? నిమ్మకాయ చెట్ట అమ్మమ్మ? ఇదేం చెట్టు? నిమ్మకాయ చెట్టు. ఇది నిమ్మకాయలు వచ్చినాయి అమ్మమ్మ? కోసారా? అవునక్క చూపించా. నిమ్మకాయ చెట్టు ఇది. మొన్న నిమ్మకాయలు వస్తే నిమ్మకాయ పచ్చడి కూడా పెట్టిందంట అమ్మమ్మ నిమ్మకాయలతో. మల్లెపూ చెట్టు అమ్మమ్మ? ఇదిగో మల్లెపూ. ఇది మల్లెపూ చెట్టు అమ్మమ్మ. ఇదేమంటారు? గుబ్బ మంగమ్మ, గుండు మల్లె. గుండు మల్లె పూలు లావు చాలా బాగా స్మెల్ వస్తాయి. మరి చెట్లు అంటే కరేపాకు చెట్లు. అమ్మమ్మ పాములు వస్తాయని నీకు భయం ఉండదా? భయమే, భయం లేకుండా పాములు అంటే. పాము కుసం కూడా చూపిస్తాను. పాములు కాలెమిడిగా పోయింది నాకు ఒక రోజు పాము. ఊరికే అవును. ఏదక్క? కరివేపాకే. మామిడి, ఇది మామిడి. నేను మీతో ఇట్లా మాట్లాడుతున్నా కానీ నాకు కొంచెం భయం అవుతుంది, ఎక్కడెక్కడ నుంచి పాము వచ్చిందని. ఇదిగో ఈ చెట్టు ఏమో రాళ్ళు రాళ్ళు ఇట్లా ఇట్లా ఇదేదో. ఇప్పుడు మీకు ఒక స్పెషల్ చెట్టుని చూపిస్తాను. మా అమ్మమ్మ దాన్ని కిడ్నీలు రాళ్ళు ఉంటాయి కదా, అది తింటే కిడ్నీలో రాళ్ళు కూడా పోతాయంట. డాక్టర్లు ఎందుకు అమ్మమ్మ? ఇదిగోండి కిడ్నీలో రాళ్ళు పోతాయంట ఈ చెట్టుకి. వామాక కిడ్నీలో వద్దులే. చాలు ఇంకా. థ్యాంక్ యూ అక్క. అక్క అమ్మమ్మండి పసా పసా నవ్వులుతుంది. మేకలు నవ్వులుతాయి కదా, పసా పసా అట్లా నవ్వుతుంది. అందుకని నవ్వులుతున్నా. అవును చెట్టు చేసుకున్నా. అవును రోజు ఒక ఆకు తింటావా? తింటుంటే ఆరోగ్యంగా ఉంటుంది. అవును అవును. అమ్మమ్మ చాలా బాగా అనిపిస్తుంది అమ్మమ్మ. ఇది ఇంక ఇది నీ ప్లేసే అమ్మమ్మ, ఇది నువ్వు స్థాపించిన ప్లేస్. ఇది మా అమ్మ వాళ్ళు ఇచ్చిన చోటు. తిను తిను. ఒట్టి కరివేపాకు తిన్నా కూడా మంచిదే. ఇది నేను తింటా. చింత చెట్టు తిన్నా. ఈ మునగ చెట్టు అంతా చూసి ఆకు అంతా చూసి. మునకాయ ఇది కూడా తిను. ఒట్టి మునగాయ తినకూడదు. తినకూడదా? ఒట్టిదైనా తినొచ్చు. ఇదిగో చూడే, ఈ మునగాకు కూడా మంచిది, అందుకని తింటున్నా. మా మా అమ్మమ్మ మేకలు కానీ నవ్వులుతాయి కదా, ఆకుల్ని అట్లా నవ్వులుతుంది. మేకలు అంత స్ట్రాంగ్ గా ఉంటావు అమ్మమ్మ నువ్వు కూడా. అవును తలంబ్రాల చెట్టు బాగా చూపిద్దు. ఇప్పుడు మీకు తలంబ్రాల చెట్టును చూపిస్తారండి. అక్క మీకు పాము ఎక్కడక్క కనిపించింది? ఇదిగో నల్లేరు చెట్టు. ఇది నల్లేరు చెట్టు. ఇదిగో నల్లేరు చెట్టు. ఇది నల్లేరు పచ్చడి కూడా చేసుకుంటారు దీంతో. ఇది ఉందా? కనిపిస్తుందా? ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ నల్లేరు చెట్టు. ఇది నల్లేరు పచ్చడి కూడా చేసుకుంటారు. అమ్మమ్మ ఇది నువ్వు నాటావా? దాని అంతటికి అదే మొలిచిందా? నేను నాటుకున్నా, ఆరోగ్యానికి మంచిదని లేకుండా నాటుకున్నా. అవునక్క. నన్ను చూసి నవ్వుతారు మన ఊరు వాళ్ళంతా. అదేగా ఇంత మంచిగా ఇన్స్పైరింగ్ గా ఒక వీడియో చేస్తున్నా అక్క. అమ్మమ్మ నిజంగా గ్రేట్. ఏందక్క ఇంత పని ఉంచుకుంటా. ఇగో కోడి దుద్దురమ్మాయి, కోడి పిల్ల, కోడి చిన్నగా శ్యామలక్క చిన్నగా రా అక్క. కోడి కోడి అమ్మ నువ్వు పడదు, జాగ్రత్త. నీతో మేము పడ్డా బాధలేదు అక్క. శ్యామలక్క నువ్వు ఇల్లు కట్టుకుంటావు కదా, అప్పుడు అమ్మమ్మ సజెషన్స్ చాలా తీసుకోవచ్చు నువ్వు గార్డెనింగ్ లో. ఇక మా కోడి పిల్లలు ఇది
అమ్మమ్మ మైక్ ఏది ఇదే ఉందిలే పోయింది అనుకున్నా. ఇదంతా ఫుల్ ఓపెన్ ప్లేస్. ఇంతకు ముందు పిల్లలు ఇక్కడికి వచ్చి ఇట్లా అంటారు, బ్యాటీ ఆట ఆడేవాళ్ళు అప్పుడు. ఇంతకు ముందు పిల్లలు ఇక్కడ వచ్చి ఉయ్యాలు కట్టుకుంటారు, ఈ చెట్టుకు ఉయ్యాలు కట్టుకొని పెద్ద ఊపులు ఊగుతారు. ఇంకా ఇక్కడ క్రికెట్ ఆడతారు, బ్యాడ్మింటన్ కూడా ఆడతారు. కొంచెం పిచ్చి మొక్కలు మొలిచి ఇప్పుడు పిల్లలు అందరూ కొంచెం స్కూల్స్ కి వెళ్తా, సమ్మర్ అయితే పిల్లలు మంచిగా వాళ్ళందరికి వాళ్ళే క్లీన్ చేసేసుకొని ఇక్కడ ఆడుకుంటారు కూడా. అంత బాగుంటది, మంచి ఫ్రెష్ ఎయిర్ దొరుకుతది వాళ్ళకి, మంచిగా ఆడుకుంటారు, బాగుంటది. అగో బర్రెలు. చెత్త తీయకుండా దాన్ని పడి చూస్తారా. మీకు 7 చింతల కాలువ కూడా చూపిస్తాను రండి. కాలువలో వాటర్ వాటర్ లేవు లేదా. అవును. ఇదిగో ఇది ఈ పూలు ఇక్కడ బాగుంది, ఈ పూలు అది తీసుకుంటారా. అమ్మమ్మ తలంబ్రాల చెట్టు అంటే ఇదా? ఇయ్యే మరి ఇయ్యే తరుణాల చెట్టు పూలు ఇదే విధంగా. కాయలు చూడు, ఇది చెప్పవే. ఇగో కాయలు కాసింది. షాక్ అయ్యారా? చెప్పు ఏంది కాయలు కాసి. ఇది తలంబ్రా, ఇది అవును. ఇది చిన్నప్పుడు నేను చూసాను. మా అమ్మమ్మ దీనికి తలంబ్రాల చెట్టు అని పేరు పెట్టింది. అది మా అమ్మమ్మ పెట్టిందా లేకపోతే అది చిన్నప్పటి నుంచి ఆ పేరు వచ్చిందో నాకు తెలియదు. నాకు తెలిసి అయితే నేను మా అమ్మమ్మ పెట్టింది అనుకుంటున్నాను. నెత్తిని పోసుకుంటే పెళ్లి కానీ నాకు పెళ్లి అయిపోయింది అమ్మమ్మ. పెళ్లి పెళ్లి అయిపోతుంది అట్లా పోసుకుంటే. బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి తీసుకొచ్చారు. ఇదా? నాకు తెలియని విషయం ఏంటంటే మా అక్క చెప్పింది, ఈ చెట్లునేనంట బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి తీసుకొచ్చారంట. వైద్యానికి కూడా మంచిదేనంటమ్మా. అవునా? వైద్యానికి కూడా ఆకులు తినొద్దామమ్మా. ఆకులు తింటలేదులే. మన దగ్గర స్ప్రెడ్ వెరీ ఈజీగా గ్రో. ఓకే, అంటే వాళ్ళు కావాలని తీసుకొచ్చారా అక్క? వాళ్ళు ఇళ్ళ ముందు వాళ్ళు కొంచెం మెయింటైన్ చేస్తారు కదా ఆ రోజుల్లోనే. ఓకే, అందం కోసం తీసుకొచ్చారా అక్క? ఏమి లేవు గచ్చులు మా కిర్రు నిలబడదా. ఫోటో ఆప్షన్ కూడా ఉంటది. అక్కడ ఆప్షన్ ఉంటది. ఓకే, అక్కడ చాలా బాగుంటాయి ఫ్లవర్స్. అవును అవును, కొంచెం ఆడుగా అనిపిస్తుంది. ఈ పూలు కూడా ఇదిగో చూడు, ఈ పూలు కూడా భలే ఉంటాయి. ఇగో కాయలు కాదు, ఈ కాయలు కూడా తింటారంట. ఉండు చెబుతూ ఉండు, నాదైపోయింది. నిజంగా అక్క ఇట్రా, ఇదేదో చూపిద్దు. అమ్మమ్మ ఇదేం చెట్టు? అదే కాయలు తింటారు. ఈ ఆకు చెప్పు. మా అక్క అయితే దువ్వాన చెట్టు అంటది, అంటే దువ్వుకోవచ్చు అంట. అవును, దువ్వాన చెట్టు కూడా ఉంటది. దానికి కాయలు ఉంటాయి కదా, ఆ కాయలతోని ఇట్లా దూకుంటారు. కొంచెం దువ్వాన లాగా ఉంటది అది కూడా. ఇవి కూడా తింటారంట. కాయలో మాగితే తింటారంట. అమ్మమ్మ తిని చూపిస్తావా సబ్స్క్రైబర్స్ కి? అమ్మమ్మ సబ్స్క్రైబర్స్ కి తింటావా? ఇంకా మగ్గలేదు అందుకే తినాలంటుంది. ఇంకా కాయ కాయలేదు, పోలేదు, అయిపోయిందా ఇంకా. మా తాతయ్య అక్కడి నుంచి పిలుస్తా ఉన్నాడు. మొత్తం వీడియో తీస్తున్నామని తెలియదు మా తాతయ్యకి. సో ఇంకంతే ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మా అమ్మమ్మ లాగా ఎవరికైనా చెట్లు పెంచుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లానే మీరు కూడా పెంచుకొని మంచి ఆరోగ్యంగా ఉండొచ్చు. అక్కడ కరివేపాకు చెట్టు అయినా చూసారు కదా, కరివేపాకు చెట్టు అయినా బొప్పాయి చెట్టు అయినా ఏం ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఏ పురుగుల మందు పెట్టకుండా మా అమ్మమ్మ అంత ఆర్గానిక్ గా పెంచుతుంది. ఆమెకున్న ఇంట్రెస్ట్, ఆమెకున్న బిజీ స్కెడ్యూల్లోనే అంత ఆర్గానిక్ గా పెంచుతుంది. సో మా అమ్మమ్మని చూస్తే నిజంగా చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది. చెప్పమ్మమ్మ, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పమ్మమ్మ. చెట్లు బాగా పెంచుకొని మనం ఆకుకూరలు తింటే బాగుంటది, మందులు లేకుండా. అవును, మా అమ్మమ్మ కొంచెం మాట్లాడలేకపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.